హరీష్ రావును ఇంటికి పంపే వరకు నిద్రపోనని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సైకిల్ కూడా లేని కేసీఆర్ ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని మైనంపల్లి సవాల్ విసిరారు. నిద్రపోయే పరిస్థితి లేదు, ఇంటికి పంపించే వారికి ఎంజాయ్ చేసిండు. ఎన్నో సంవత్సరాలు అపోజిషన్లున్నా అపోజిషన్ లీడర్లను అందరిని మేనేజ్ చేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసిండు. కాబట్టి ఆయనకి ఇంటికి పంపించే వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. మైనంపల్లి హనుమంతరావు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిన కాబట్టి నేను కూడా నిద్రపోను, ఆయన నిద్రపోనియా, ఇలా సిద్దిపేటలో మా సోదరుల అవన్నీ కూడా నిద్రపోనియా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలా, దొరల పాలన సిద్దిపేట ప్రజలకు తెలుసు. కేసీఆర్ గారు వారి మొట్టమొదటి సైకిల్ అన్నుండేనా స్కూటర్ అన్నుండేనా అడుగుతా ఉన్నా. మరి ఏ విధంగా ఉండే ఇవాళ ఏ విధంగా తయారైనరు నేను ఎక్కువ విమర్శించదలుచుకోను, ఎందుకంటే వాళ్ళ నిద్రపోయే పరిస్థితి లేదు కాబట్టి నేను నిద్రపోను, వాళ్ళని నిద్రపోనియా. ఇంకొకటి, ఈరోజు అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి, అరే నీకు రూల్స్ తెలుసా? నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మెదక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాజీనామా చేసిన స్పీకర్ ప్రొఫామాలో స్పీకర్కు తిరుపతికి వెళ్ళి నేను స్పీకర్కు రాజీనామా ఇచ్చిన. అది తెలియదా? స్పీకర్ ప్రొఫామాలు ఇవ్వాలని ఆడ అమరవీర స్తూపానికి మచ్చ తెచ్చిన ఘనత హరీష్ రావు దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, ఆ రోజు నేను చెప్పిన అమరవీర కుటుంబాలకు ఇస్తాము, నేను రాజీనామా చేస్తున్నా, దమ్ముంటే రాజీనామా చేయి, అమరవీర కుటుంబాలకు నా సీటు కూడా ఇస్తా, నీ సీటు కూడా ఇయ్యంటే సప్పుడు లేలే. 2-3 నెలలు ఆగినా